పల్నాడు జిల్లా చిలుకలూరిపేట అడ్డరోడ్డు సెంటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటనలో 7 మృతి చెందగా మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వీరంతా పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతులు చిలుకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. మృతుల్ని బొంతా మంగమ్మ, బొంతా బాబురావు, బొంతా గంగమ్మ, బొంతా సంపూర్ణమ్మ, బొంతా మరియమ్మ, సావుటుపల్లి లక్ష్మమ్మగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అసలు ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఒకే కుటుంబానికి చెందిన చనిపోయినట్టుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? అంటే సింధు ఒక బర్త్డే పార్టీకి అని బయలుదేరారు. ఈ వేలూరు గ్రామానికి సంబంధించినటువంటి వారు తమ కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి బర్త్డే పార్టీ ఉండటంతో ఇక్కడ ఉన్నటువంటి కొండమందులూరు అనే గ్రామంలో బర్త్డే పార్టీ ఉన్నటువంటి సందర్భంలో అక్కడికి నిన్న నైట్ అయితే వెళ్ళారు. తర్వాత బర్త్డే వేడుకల్లో పాల్గొని ఆటోలు తిరిగి వస్తున్నారు. ఈ ఆటోలో మొత్తంగా కూడా 15 మంది ఒకే కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులు. అయితే వీళ్ళు వస్తున్నటువంటి సందర్భంలో చిలకలూరుపేట దగ్గర ఏదైతే అడ్డరోడ్డు ఉందో అడ్డరోడ్డు దగ్గర ఎదురుగా వస్తున్నటువంటి ఈ ట్రావెల్స్ బస్సు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో అది ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ స్పాట్లోనే మొత్తం 5 మంది మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని హాస్పిటల్కి తరలిస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు కూడా దారిలోనే మృతి చెందారు. మరో 3 అయితే మాత్రం వాళ్ళకి ముగ్గురులో మాత్రం ఒకళ్ళ పరిస్థితి విషమంగా ఉండటంతో వాళ్ళనైతే గుంటూరు జీజీహెచ్కి తరలించడం జరిగింది. మిగతా 2 ఇక్కడ ఏదైతే చిలకలూరుపేటలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకైతే చికిత్స అందిస్తూ ఉన్నారు. మొట్టమొదట ఇది ఈ తండ్రి సన్నిధి అనేటువంటి ఒక ప్రార్థనా మందిరానికి వెళ్ళి వస్తున్నప్పుడు జరిగింది అనేటువంటి వార్తలు అయితే వచ్చాయి. కాకపోతే ఆ తండ్రి సన్నిధికి వెళ్ళి వస్తున్నటువంటి సందర్భం అయితే కాదు. అసలు దీనికి ఎటువంటి సంబంధం లేదు. వీళ్ళు ఒక బర్త్డే ఫంక్షన్ పార్టీకి వెళ్ళారు. బర్త్డే ఫంక్షన్ పార్టీకి వెళ్ళి వస్తున్నటువంటి సందర్భంలో ఇదైతే జరిగింది. ఈ కొండమందులూరు అనేటువంటి గ్రామంలో జరిగింది. మొత్తానికి ఈ గ్రామానికి సంబంధించి ఈ వేలూరు గ్రామానికి సంబంధించి 7 చనిపోయారు. 7లో 6 వచ్చేసి మహిళలు, ఒకళ్ళ పురుషులు. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ కనుక చూసుకుంటే చాలా ఘోరంగా ఉన్నటువంటి సందర్భంలో ప్రజెంట్ ఎమ్మెల్యే అయినటువంటి పతిపాటి పుల్లారావు మృతుల కుటుంబాలను పరామర్శించారు. వాళ్ళకి ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి వచ్చేటువంటి ఏవైతే వాళ్ళకి అన్నీ ఏర్పాటు చేస్తానని చెప్పినట్టుగా కూడా ఆయన తెలియజేశాడు. అదేవిధంగా కూడా మాజీ మంత్రి అయినటువంటి విడుదల రజనీ కూడా బాధితుల్ని పరామర్శించింది. అలాగే వాళ్ళ కుటుంబాలకు తగిన సాయం ప్రభుత్వం అందించాలని ఆమె అయితే విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే కనపడింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.